యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని 5వ యూనిట్ పనులను జనవరి 2026 నాటికి పూర్తి చేసి విద్యుత్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, పవర్ ప్లాంట్లోని ముఖ్యమైన పనులు పూర్తిపై అధికారులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్తో కలిసి సందర్శించారు. శుక్రవారం రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్తో కలిసి సందర్శించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ను, పవర్ స్టేషన్ను, బొగ్గు సరఫరా చేసే మార్షలింగ్ యార్డును, కూలింగ్ టవర్లు, స్విచ్ యార్డ్ తదితర యూనిట్లను ప్రిన్సిపల్ సెక్రటరీ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా వన మహోత్సవం కింద పవర్ ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఇంజనీరింగ్ అధికారులు, బీహెచ్ఈఎల్, జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు వైటీపీఎస్ ప్రస్తుత పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎండీలకు వివరిస్తూ 2015 జూన్లో తలపెట్టిన ఈ ప్రాజెక్టు పనులు అక్టోబర్ 2017లో ప్రారంభం అయ్యాయని, సవరించిన అంచనాల ప్రకారం 36,131.99 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ యూనిట్లలో ప్రస్తుత పరిస్థితిని ఆయన తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, జనవరి నుండి విద్యుత్కు ఏర్పడే డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని అనుకున్న సమయానికంటే 1 నెల ముందుగానే 5వ యూనిట్ పనులు పూర్తి చేసి విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్ మాట్లాడుతూ, వైటీపీఎస్కు వచ్చే రోడ్లు, అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాలని, ఆర్ఎండ్బీ శాఖ ద్వారా నిర్మిస్తున్న రహదారి భూసేకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, ప్రాజెక్ట్ ఆవరణలో ఉన్న స్క్రాప్ను తొలగించాలని, అదే సమయంలో బీహెచ్ఈఎల్ అదనపు సిబ్బందిని నియమించి 5వ యూనిట్ను నిర్దేశించిన సమయంలో కంటే ముందే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రైల్వే పనులు చేపట్టాలని, 2047 విజన్ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ బొగ్గు మెకానిజాన్ని రూపొందించాలని సూచించారు. బీహెచ్ఈఎల్ పవర్ డైరెక్టర్ తేజేందర్ గుప్తా మాట్లాడుతూ, బీహెచ్ఈఎల్ తరఫున ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, వైటీపీఎస్ కోల్ డైరెక్టర్ నాగయ్య, సివిల్ డైరెక్టర్ అజయ్, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, థర్మల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మయ్య, సివిల్ సిఈ శ్రీనివాసరావు, బీహెచ్ఈఎల్ సిఈ సురేష్, బీహెచ్ఈఎల్ ఈడీ వినోద్ జాకబ్ తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.